హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో దేవుడి కోసం చక్కెర పొంగల్ చేస్తుంటే వీడియో తీశాను. చక్కెర పొంగల్ అంటే చాలా బాగుంటుంది. దాంట్లో రైసు అంటే బియ్యము, తర్వాత వచ్చి ఆ బియ్యం కూడా మసూర బియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయి. మళ్ళీ పెసల పప్పు వేసి బాగా ఉడికిచ్చేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసి తర్వాత పాలు కూడా కొద్దిగా పోసి అది కూడా వేసి బాగా మెత్తగా ఉడికిచ్చేసాక నీట్గా ఉడికిపోవాలి. ఆ విధంగా కలబెడుతుంటేనే అది మెత్తగా అయిపోతుంది. ఎంత మెత్తగా అయితే మనకు ఆ ప్రసాదం అనేది అంత బాగుంటుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. తర్వాత చక్కెర వేసేసి ఇంకా అది కూడా మిక్స్ అయిపోయి బాగా నీట్గా రెడీ అయ్యేంత వరకు దాంట్లో కలిసిపోయే విధంగా నీట్గా దాన్ని కూడా బాగా ఉడకబెట్టాలి. చక్కెర వేసి బాగా కలబెట్టినాక బాగా ఉడకబెట్టాలి. బాగా మెత్తగా గెంటితో అట్ట అంటుంటేనే అది బాగా మృదువుగా అయిపోతుంది. ఎంత స్మూత్గా అయిపోతే అంత బాగుంటుంది తినడానికి కూడా. పొంగలి ప్రసాదము నీట్గా గెంటితోనే దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు మనం అంటే అంత మెత్తగా రెడీ అవుతుంది. నీట్గా బాగా కలర్ఫుల్గా బాగుంది చూడడానికి కూడా. తర్వాత సపరేట్గా ఒక బాండలి పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు ద్రాక్ష వేసుకొని, ప్రసాదం అంటే నెయ్యి బాగా వాడతాం మేము. దేవుడికి ఏది పెట్టినా కూడా మనకు 2-3 ఏళ్ళకి వాసన రావాల్సిందే. బయట వాళ్ళు ఆ వాసన చూసే కనుక్కుంటారు వీళ్ళేదో దేవుడికి ప్రసాదం చేస్తున్నారని. ప్రసాదం చేసేటప్పుడు కల్మషం లేకుండా సంతోషంగా దేవుడికి నైవేద్యం చేయాలి. మళ్ళీ మనమే తింటాం కదా, దానికాడ మనం పిసినారి చేష్టాలు చేయకూడదు. నెయ్యి ఎంత బాగా వేస్తే అంత దేవుడికి అంత ఇష్టం. మనకు కూడా వాసన చూడడానికి కూడా ఇల్లు బాగుంటుంది. ఇంకా అవి బాగా రోస్ట్ చేసుకున్నాక ఎక్కువ మాడిపోకుండా స్లిమ్ మంటలోనే పెట్టుకొని గ్యాస్ స్టవ్ని నీట్గా రోస్ట్ చేసుకున్నాక అవి తీసి ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని ఆ నెయ్యి ఎత్తి కూడా ఈ పొంగల్లో వేసేయాలి. వేసేసి ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి ఈ జీడిపప్పు ద్రాక్షను కూడా దాంట్లో కలిపేసి నీట్గా మిక్సింగ్ చేసేయాలి. బాగా నెయ్యి వేస్తుంటే ఆవు నెయ్యి కానీ అది చాలా బాగుంది చూస్తుంటేనే. ఆ నెయ్యి దాంట్లో వేస్తుంటేనే ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇటువంటివి కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కూడా రెడీ చేసుకోండి ఇంట్లో. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ప్రసాదాలు ఏమైనా కూడా బాగుంటాయి. మా గొప్ప మేము చెప్పుకోవడం కాదు, అంత బాగుంటాయి. చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుంది చూడు, కలర్ఫుల్గా బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఆవు నెయ్యి చాలా సూపర్ అబ్బా. ఆవు నెయ్యి ఎంత వాడితే అంత మంచిది ఆరోగ్యానికి కూడా. అంత నీట్గా ఉంటుంది. ఆ వాసన కానీ చూడడానికి కానీ అంత కమ్మగా ఉంటుంది తినడానికి కానీ. ఇంకా మన స్టైల్లో కప్పులో తీసుకొని వేడివేడిగా టేస్ట్ చేయడం జరిగింది. అంటే దేవుడికి పక్క తీసేసినాక దేవుడికి పెట్టేశాక చిన్నగా లేదు టేస్ట్. పాలు కూడా మాకు దగ్గరే చిక్కటి పాలు దొరుకుతాయి. వాటిని వేసేసి నీట్గా చేసుకొని తినేసాను. టేస్ట్ అయితే సూపరు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా